హాయ్ అందరికీ నమస్కారం. ఎప్పుడు చూసినా లోకల్ అలర్ట్స్ ఐరా న్యూస్ ఛానల్. టీజీకి కొత్త సీఎం కేసీఆర్, దుఃఖంలో రేవంత్. మరిన్ని వివరాల కొరకు వార్తల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అదొక్కటి జరిగితే మాత్రం కేసీఆర్ కాబోయే సీఎం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి చూపు గులాబీ కేసీఆర్ వైపే ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన కొంతకాలం పాటు మౌనంగా ఉన్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ తన మార్క్ రాజకీయాలను పదును పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన ఏడాది గడుస్తున్న ప్రజల్లో అప్పుడే అసంతృప్తి మొదలైందని గులాబీ శ్రేణులు భావిస్తున్నారు. ముఖ్యంగా రైతులకు ఇస్తామన్న రుణమాఫీ, ఇతర హామీల అమల్లోకి జరుగుతున్న ద్వైపం బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశం మారుతుంది. కేసీఆర్ ప్రస్తుతం అనుసరిస్తున్న వ్యూహం ఏంటంటే ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పీక్ స్టేజికి వచ్చే వరకు వేచి చూడడం. సరిగ్గా అదే సమయంలో కేసీఆర్ ఒక పక్క ప్లాన్తో జనాల్లోకి వస్తే పరిస్థితులు తలకిందులు కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం రాజకీయ పరిణామాలు గమనిస్తే రాష్ట్రాల్లో మళ్ళీ బీఆర్ఎస్ హవా మొదలయ్యే సాంకేతికాలు కనిపిస్తున్నాయి. ఇదొక్కటి జరిగితే మాత్రం, అంటే కేసీఆర్ మళ్ళీ జిల్లాల పర్యటనలు మొదలుపెట్టే ప్రజల్లోకి నేరుగా మమేకమైతే కేసీఆర్ కాబోయే సీఎం అనే నినాదం మళ్ళీ బలంగా వినిపించడం ఖాయం. కాంగ్రెస్ పాలనలో ఎదురవుతున్న ఇబ్బందులు ఎడగడుపుతూ తన హయాంలో జరిగిన అభివృద్ధి కేసీఆర్ ప్రజలకు గుర్తు చేస్తే మళ్ళీ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని పార్టీ వర్గాలు నమ్ముతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, మహిళలు ఓట్లు మళ్ళీ కేసీఆర్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రభుత్వం వ్యతిరేకత ఓట్లు చీలిపోకుండా చూసుకుంటే వచ్చే ఎన్నికల నాటికి కేసీఆర్ మళ్ళీ పవర్లోకి రావడం పెద్ద కష్టమేమీ కాదని చర్చ నడుస్తుంది.